ఈరోజు ఆరాధన కొరకై నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడను ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉన్నవాడను వాడును మీ వద్దకు నన్ను పంపినని ఇశ్రాయేలుతో చెప్పవలెను. ఇక్కడ గమనించాల్సినటువంటి సత్యమైనటువంటి మాటలు. మోషే మరి ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నప్పుడు, మోషే తన పనికి నేను యోగ్యుని కాదని తను పారిపోతున్నప్పుడు దేవుడు తనను విడిచిపెట్టలేదు. ఎవరిని అంటే మోషే గారిని. మరి ఆ సమయంలో నువ్వే కావాలి నాకు అని చెప్తున్నప్పుడు, సరే ప్రభా నేనైతే మరి నువ్వు చెప్పినట్టు వింటాను, కానీ వారి ఎవరు నువ్వు అని అడిగినప్పుడు ఏమని చెప్పాలి నేను అని అంటాడు. అప్పుడు మరి దేవాది దేవుడు ఇస్తున్నటువంటి ఈ మాటలు ఏంటంటే, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ఈరోజు మనం దేవుని యొక్క గుణ లక్షణాలను కొన్నిటిని మనము జ్ఞాపకం చేసుకొని, ఆయన ఎలాగా ఉన్నవాడై ఉంటున్నాడో, ఎలాగా అనువాడనై ఉంటున్నాడో మనం చూసుకొని కొద్ది సమయము దేవుణ్ణి మనము ఆరాధన చేయుదుము గాక. కాబట్టి ఈ సమయాన్ని మనము కొద్ది సమయం వాక్యం వైపు మళ్ళించడానికి ప్రయత్నం చేద్దాం. ఒక మాటలో చెప్పాలంటే ఉన్నవాడు అంటే ఎవరు? ఒక మాటలో చెప్పాలంటే ఉన్నవాడు అంటే బ్రతికి ఉన్నవాడు, లేదంటే సజీవుడైనటువంటి వాడు, లేదంటే జీవం కలిగిన దేవుడు అని అనేక రకాలైనటువంటి అర్థాలను దేవుడు అక్కడ తీసుకొని వస్తున్నాడు. లేనోడు అంటే వాడు తప్పిపోయినోడైనా కావచ్చు, మరణించినోడైనా కావచ్చు, లేదంటే మన కంట పడకుండా వెళ్ళిపోయినాడైనా కావచ్చు. ఇక్కడ నేను గమనించాల్సిన సత్యం ఏంటంటే, నేను దేవుడు, మనందరి దేవుడు ఉన్నవాడు. ఉన్నవాడు అంటే ఆయనలో జీవం ఉంది, ఆయనలకు మరణం లేదు, ఆయనలో మరి ఏది కూడా నిర్జీవమైనది లేదు. కారణం ఏంటంటే ఆయన ఉన్నాడు ఇప్పటికి కూడా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడని అక్కడ రాయించబెట్టినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ రావచ్చు. మరి ఉన్నవాడు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనాన్ని చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించినట్ట. ఎవరంటే అంటే జీవాహారము. ఆయనకి పేరు అక్కడ పెడుతున్నటువంటి పేరు జీవాహారము. చూసారా? అంతేకాదు 57 కూడా చదువు అదే భాగము. 6:57. జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినివాడును నా మూలముగా జీవించు. ఇక్కడ సందర్భాన్ని గమనించాలి. జీవము గల తండ్రి మన దేవుడు. ఎవరు? ఆయనలో జీవం ఉంది, ఆయనలో నిర్జీవ క్రియలు లేవు. నిర్జీవ క్రియలు అంటే ఏంటో తెలుసా? ఒక వ్యక్తి బ్రతికున్నంత వరకు వాడిలో చలనం ఉంటుంది. వాడు నవ్విస్తే నవ్వుతాడు, ఏడిపిస్తే ఏడుస్తాడు, కొడితే బాధపడతాడు. ఎందుకంటే వాటిలో ఒక చలనం ఉంది కాబట్టి. అది ఒక చనిపోయిన దగ్గర పోయి నువ్వు చక్కలి గింజ పెడితే నవ్వుతాడా? నవ్వడు. ఏడిపిస్తే ఏడుస్తాడా? ఏడవడు. కారణం ఏంటంటే ఆయనలో జీవము లేదు, నిర్జీవుడు వాడు కాబట్టి. ఇక్కడ ఈ యొక్క భేదాన్ని నేను గమనిస్తే
మన దేవుడు ఎవరు అంటే ఉన్నవాడు అంటే అర్థం ఏంటంటే జీవము కలిగిన దేవుడు. ఆయనలో జీవం ఉంది, ఆయనలో ఏ మాత్రము కూడా నిర్జీవం లేదు. ఆయన బ్రతికిన దేవుడుగా, సజీవుడుగా ఆయన ఉంటున్నాడనే సత్యాన్ని ఇక్కడ నీవు నేను కూడా గమనించాలి. కాబట్టి ప్రకటన 1:18 చదవండి. అక్కడ స్పష్టంగా ఉంటది. నేను మొదటి వాడను, కడపటి వాడను. ఏమంటున్నాడమ్మా? నేను మొదట ఉన్నవాడను, కడప ఉన్నవాడను, మధ్యలో ఏముందంటే జీవించుచున్నవాడను. చదవాలి. మృతుడనైతేనే గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనైనాను. అక్కడ చెప్తున్న 4 లైన్లు ఉన్నాయి, 4 మాట్లాడ. మొదట ఆయననే, కడపటి ఆయననే, జీవించి ఈ 2 మధ్యలో జీవిస్తున్న ఆయననే, చచ్చిపోయిన ఆయననే, మళ్ళీ తిరిగి బ్రతికిన ఆయనే. అంటే ఇన్ని లక్షణాలు ఉన్నాయి మన దేవునిలో. ఇన్ని గుణ లక్షణాలు కలిగినటువంటి దేవుణ్ణి ఏమని ఆరాధన చేయాలంటే, ప్రభువా నువ్వు ఉన్నవాడవు, నువ్వు ఉన్నవాడవై ఉంటున్నావు కనుక నువ్వు జీవం కలిగిన దేవుడవు అని నేను నమ్ముతున్నా. ఆ జీవం కలిగిన దేవుని నమ్ముతున్న నీవు నేను కూడా నిర్జీవమైన వాటికి వెళ్ళి మనం ఆరాధన చేయట్లే. మనం ఆరాధన చేస్తున్నది ఎవరికి అంటే జీవము కలిగిన దేవుడికి, యుగములు సజీవుడైనటువంటి దేవునికి. ప్రేమైనటువంటి వారులారా, ఈ సత్యాన్ని నీవు నేను గమనించాలా. ఉన్నవాడు అంటే జీవముతో ఉన్నవాడు అనే అర్థం. ఉన్నవాడు అంటే మొదట ఉన్నవాడు, కడపట ఉన్నవాడు, మధ్యలో జీవిస్తున్నవాడు, యుగములు సజీవుడిగా ఉన్నవాడని అర్థం. కాబట్టి మరి ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నానంటే ఉన్నాను అంతే. చనిపోయిన తర్వాత నేను ఇక్కడ లేనంతే. కానీ ఈ రెండు పరిస్థితులను దాటి వెళ్ళొచ్చి సజీవుడుగా ఉన్న దేవుడే నేను ఆ దేవుడు. అందుకే ఆయన పేరేం పేరంటే ఉన్నవాడు. ఆ ఉన్నవాడు ఈరోజు జీవముతో నీతో నాతో మాట్లాడుతున్నటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆ జీవము కలిగిన దేవుణ్ణి నేను కూడా జీవంగా ఉన్నటువంటి వారము, సజీవ లెక్కలో ఉన్నటువంటి వారము ఆయనను స్తుతించాలని, ఆయనను ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మన్ను నిన్ను స్తుతించినా అని ఉంది ఒక చోట. కాబట్టి మన్ను ఆయనను స్తుతించలేదు, లోకం ఆయనను కనుక్కొని ఆయనను స్తుతించడానికి మరి ఏమాత్రం కూడా వెనుక ముందు ఆలోచన చేస్తున్నట్లుగా మనం గమనిస్తూ రావచ్చు. కారణం ఏంటంటే ఉన్న వాటికంటే లేని వాటికే ఎక్కువగా బలం ఉంటుందట. కాబట్టి మరి లేని వాటి కొరకై ప్రాకులాడుతున్నటువంటిది ఏది కూడా ఫలితం రాదు, నిష్ప్రయోజనమే అది. శక్తి ఎవరి దగ్గర ఉంటుంది? ఉన్నవాని కాడ ఉంటుంది, బతికిన కాడ ఉంటుంది, సత్యమైన కాడ ఉంటుంది కదా. బ్రతికిన దగ్గరే ఉంటుంది ఆయన దేవుని శక్తి. బ్రతికినోడే అన్ని చేయగలుగుతాడు. ఏం చేయగలుగుతాడు అంటే ఆయనకి ఇంకా పేర్లు ఏముంటాయి? యెషయా 9:6. యెషయా 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి ఎన్ని పేర్లు ఉంటున్నాయి చూడు. దేవుని యొక్క గుణ లక్షణాల్లో మనం గమనిస్తాం. మొట్టమొదటిది ఆశ్చర్యకరుడు. నేను ఆ దేవుడు ఎవరంటే ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్య కార్యాలు మన కంటికి కనపడవు, చెవులకు వినపడవు, గ్రహింపలేము వాటిని. ఇది జరిగిందా అని మరి అవతల ఉన్నటువంటి వ్యక్తి రియలైజ్ అవుతున్న సందర్భాలు ఎన్నో. ఇది మనుషులకు సాధ్యమే, లోకానికి అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఎందుకంటే ఆయన కలిగిన పేరే ఆశ్చర్య
కరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. సమాధానకర్త, నిత్యుడగు తండ్రి, నిత్య జీవం కలిగిన దేవుడు అని అర్థం. అనేకమైనటువంటి విషయాలను ఇక్కడ కూడా. కానీ మన దేవుడు ఇక్కడ రెండవ లక్షణంగా మనం చూస్తున్నది ఏంటంటే ఆశ్చర్యకరుడుగా ఆయన ఉంటున్నాడు. అలాంటి ఆశ్చర్యకరుడిని నేను కూడా నోరు తెచ్చి ఆరాధన చేయాల్సినటువంటి వారముగా ఉంటున్నాం. రెండవ దినవృత్తాంతములు 2వ అధ్యాయము 6వ వచనం. 2వ దినవృత్తాంతములు, ఆకాశములను మహాకాశములను ఆయనను పట్టజాలవు, ఆయనకు మందిరమును కట్టించుట చాలిన వాడెవడు, ఆయన సన్నిధిని ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేనే మాత్రం వాడను. చాలు. ఇక్కడ రాయబడుతున్నమాట ఆకాశములను మహాకాశములను ఆయనను పట్టజాలవు. ఇక్కడ నేను గమనించాల్సిన సత్యం ఏంటంటే నా దేవుడు మరి ఆకాశ మహాకాశ జాలంలో పట్టజాలనంత గొప్ప దేవుడు అని మనం ఏ రీతికి అయితే ప్రార్థన చేస్తామో అలాంటి ఉన్నతమైనటువంటి దేవుడు, అలాంటి ఉన్నతమైన లక్షణాలు కలిగినటువంటి దేవుణ్ణి నేను కూడా ఆరాధన చేసేటువంటి వారంగా ఉంటూ ఆయన ఆరాధన చేయాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఆయన గుణ లక్షణాలు ఒకటి ఉన్నవాడును, రెండవది ఆశ్చర్యకరుడుగా మనం చూస్తున్నాం, మూడవది ఆయనను ఆకాశ జాలంలో పట్టజాలమని మరి సొలొమోను అక్కడ మరి పరిశుద్ధాత్మ ద్వారా నీ కొరకు నా కొరకు రాయించి పెట్టినాడు. ప్రియమైనటువంటి వారులారా, అలాంటి దేవుడిని, అలాంటి గొప్ప లక్షణాలు కలిగిన దేవుణ్ణి నేను కూడా స్తుతించాలి, నేను కూడా ఆరాధన చేయాలి నోరు తెరిచి. ఎందుకంటే ఆయనకు ఉన్నవాడు అంటే జీవం కలిగిన దేవునికి ఉన్నటువంటి పేర్లే ఇవన్నీ కూడా. కాబట్టి ఆ ఉన్నవాడు ఈరోజు మీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట. ఇంకొకటి యెషయా 29:6 వచనం. యెషయా 29వ అధ్యాయము. ఉరుముతోను, భూకంపముతోను, మహాశబ్దముతోను, దహించు అగ్ని జ్వాలలతోను సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన పేరేం పేరంట? సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన సైన్యం ఏంటి? ఆయన సైన్యము? ఈగలు, చీమలు. మరి ఫరోని ఎవరని కూడా వెంబడించినది? ఫరోని ఎవరు తరిమి కొట్టింది? అప్పుడు ఫరో భయపడడానికి మరి మోషేని దేవుడు ఎలాగ వాడుకున్నాడు? కప్పలను, తర్వాత మిడతలను, తర్వాత ఆయన అనేక రకాలైనటువంటి విధానాల ద్వారా ఫరోను అక్కడ మరి ఇశ్రాయేలు ప్రజలను బయటికి రప్పించడానికి వాడుకుంటూ వచ్చినాడు. అందుకే ఆయన సైన్యం ఎవరంటే ఇవన్నీ ఉన్నాయి. ఆయన సైన్యం విర్రవేగుతున్నవాడు, బలవంతుడైన వాడు ఎవడైనా సరే, ఎంత ఉన్నాడో, డబ్బున్నోడైనా, అంత కోటీశ్వరుడైనా, ఎంత పేదవాడైనా, ఒక చిన్న జీవి కుడితే చస్తారు. అవన్నీ కూడా దేవుని సైన్యమే. ఒక్క దోమ కొట్టేస్తారు, టైఫాయిడ్, మలేరియా. అంతేనా? ఒక్కటే ఒక దోమ, చిన్న దోమ మనిషి మన జీవితాన్ని అతలాకుతలం చేయడానికి దేవుడు అనుకుంటే దేవుడు ఆ దోమను కూడా వాడుకుని అవతల వ్యక్తిని ఆటాడుకున్నాడు. కాబట్టి సైన్యములకు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడుతూ వచ్చింది. ప్రియమైనటువంటి వాళ్ళ ఆ సైన్యములకు అధిపతి యొక్క దేవుణ్ణి ఈ దినము నేను కూడా ఆరాధించేటువంటి వారముగా మనము ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి ఈ 4 విషయాలు చూసాము. ఉన్నవాడు అంటే జీవము కలిగినటువంటి దేవుడు అని, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడని, మూడవది ఆకాశ మహాకాశ జాలంలో పట్టజాలని దేవుడని, 4వది చూసాము సైన్యములకు అధిపతి దేవుడు. ఆయన సైన్యాన్ని నీకు సపోర్ట్గా పంపుతాడు రాబోయే రోజుల్లో.
అది ఏ రీతిగా అయినా నీకు ఉపకారం చేయొచ్చు. ఈనాడు ఆ సైన్యంలో నిన్ను నన్ను కూడా దేవుడు తన కృప చేత, తన బలము చేత నిన్ను నన్ను కాపాడుతున్నటువంటి దేవుణ్ణి నేను కూడా స్తుతించాను. కాబట్టి ఇంకొక మాట చూద్దాం. Hebrews 13:8 ఆయన లక్షణాల్లో ఇంకొక భాగము, యేసుక్రీస్తు నిన్న నేడు ఎక్కడే రీతిగా ఉన్నాడంట. ఆయనలో మార్పు వచ్చిందా? రాలే. ఆయన లక్షణాల్లో ఏ మాత్రం మార్పు రాలే. కానీ వచ్చింది మార్పు అంటే మనుషుల్లోనే. కాబట్టి ఇక్కడ నేను గమనించాల్సింది ఏంటంటే, దేవుడు మార్పు లేని వాడిగా ఉంటున్నాడు. ఆయనను అనుసరిస్తున్నటువంటి నేను కూడా, ఆయనను వెంబడిస్తున్నటువంటి నేను కూడా, ఆయనలో నేను కూడా సజీవ లెక్కలో ఉన్నటువంటి వారంగా దేవుని యొక్క లక్షణాలను ఈ ఉదయకాల సమయంలో ఆరాధన చేస్తూ ఆయనను స్తుతించాలా. ఉన్నవాడు ఎవరు అంటే బ్రతికినవాడు. బ్రతికినవాడు ఎవరంటే ఆయన మొదటివాడు, కడపటివాడు, జీవించేవాడు, మృతుడనై యుగయుగములు సజీవుడుగా ఉన్నవాడని మనం చూస్తూ వచ్చినాం. ఉన్నవానికి మాత్రమే శక్తి ఉంది అంటే బ్రతికున్నవానికే శక్తి ఉంది, కానీ చచ్చినవానికి శక్తి లేదు. ఈనాడు ప్రేమైనటువంటి వారారా, నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు సజీవుడా నిర్జీవుడా? ఒకసారి ప్రశ్నించుకో. ఒకవేళ నిర్జీవుని ఆరాధన చేస్తుంటే అది ఏమాత్రము కూడా ప్రయోజనం లేదు. మనము మన బైబిల్ స్టడీలో కూడా గమనిస్తూ వచ్చినాం. ఏలియా బయలు ప్రవక్తలు చేసిన ప్రార్థన. బయలు ప్రవక్తలు ఉదయం మొదలుకొని రాత్రి మధ్యాహ్నం వరకు ఆ ప్లేర్లతో కోసుకుంటూ, ఆ కొరడాలతో కొట్టుకుంటూ ప్రార్థన చేస్తే వారి ప్రార్థన దేవుడు ఆలకించలే. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ కందకాన్ని మంట మరి ఆ దహన బలిని అగ్నితో మండించింది. కారణం ఏంటంటే, ఉన్నవాడు చేస్తే శక్తి అది, లేనివాడు చేస్తే నువ్వు గీసుకున్నా కొట్టుకున్నా ఏం చేసినా కూడా ప్రయోజనము లేదు. ఈనాడు మరి ఎంతోమంది ఇలాంటి వారే నిర్జీవమైన వాటి వెంట పరిగెత్తుతున్నటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. ఏమాత్రము కూడా ప్రయోజనం లేదు ఇలాంటి వారితో నీకు నాకు. కాబట్టి నీ నా దేవుడు ఉన్నవాడు అంటే జీవంతో ఉన్నవాడని అర్థం. చివరిగా యెహోషువ 24వ అధ్యాయము 19వ వచనం. ఈ మాటను మనం కూడా ఒకసారి జ్ఞాపకం చేశామనుకుంటా పోయిన వారం. యెహోషువ 24:19. అందుకు యెహోషువ యెహోవా పరిశుద్ధ దేవుడు, ఏం దశ దేవుడు అంట? రోషము కలిగిన. చూసారా ఆయన లక్షణాలు ఇవన్నీ కూడా. రోషముతో ఉన్నటువంటి దేవుడు నీ నా దేవుడు. సింహానికి సింహం పిల్లలు పుడతాయా? పంది పిల్లలు పుడతాయా? సింహానికి సింహం పిల్లలే పుడతాయి, పంది పిల్లలు పుడతాయి. కొన్నిసార్లు సాతానుడు ఏం చేస్తాడంటే కొంత నిరుత్సాహాన్ని తీసుకొచ్చి మనం పారిపోయేటట్టుగా చేయడం చూస్తాడు. నెహెమ్యా కూడా ఆ యెరూషలేము యొక్క ప్రకారాలు కట్టేటప్పుడు అక్కడ కొంతమంది అతనికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. నేనా పారిపోయేది అన్నాడు ఒక సందర్భంలో. జీవము కలిగిన దేవుణ్ణి వెంబడిస్తున్నాను, నేనా పారిపోయేది? సాతాను అప్పుడప్పుడు అంటున్నాడు, ఇదిగో నీకున్న సమస్యలను బట్టి, నీకున్న పరిస్థితులను బట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపో. అవి చిన్న సాక్ష్యం చెప్తున్నాను. ఒకరోజు ఒక పెళ్ళైనటువంటి కొత్త జంట మరి ఒక బ్రదర్ దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళారంట. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి ఒకసారి. దానికి ముందు ఒక విద్యార్థికి కొంత డబ్బు అవసరమైంది పరీక్షల్లో పోటీ. ఆ విద్యార్థి యొక్క కాలేజీ సార్ దగ్గరికి పోయి, సార్ నాకు కొంత అమౌంట్ అవసరం ఉంది పరీక్ష ఫీజు కట్టుకోవడానికి, మరి నాకు కొంత హెల్ప్ చేయండి అని అడిగితే, ఎంత అంటే పలానా అమౌంట్ చెప్పాడు. సరే పలానా సమయానికి రా అన్నాడు. ఆ సార్ చూసుకున్నాడు తన డబ్బులు తన బ్యాంకులో ఏటీఎంలో తను అడిగినంత డబ్బు నా దగ్గర లేదు. ఆ వ్యక్తి రేపు ఉదయం 10 గంటలకు వస్తానని చెప్పి పోయాడు.
కానీ ఎవరైనా అడిగితే ఇస్తారు, కానీ అడగకూడదు. అలా అని చెప్పి ఆ వ్యక్తి వచ్చి సాయం అడిగినప్పుడు మరి నేను డబ్బులు తన పరీక్ష ఫీజు కొరకే నేను ఇవ్వాలి, నా కాడ డబ్బులు లేవు, ఎంత ప్రభు అని ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుంటుంటే సాతానుడు అంటున్నాడంట, ఇగో ఇది ఇప్పుడు నీ దగ్గర పైసలు లేవు, నువ్వు ఒక పని చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే ఆ వ్యక్తి నీ దగ్గరికి రాకముందే నువ్వు ఇక్కడ నుంచి ఎస్కేప్ అయ్యి వేరే ప్రాంతంలో ఉండవచ్చు తప్పించుకోవడానికి. లేదు అంటే ఆ వ్యక్తికి కనపడకుండా ఈ రోజంతా ఉండేసి. సాతానుడు ఆ సహోదరుని శోధిస్తున్నాడంట. అప్పుడు అన్నాడంట, నేనా పారిపోయేది, నా దేవుడు జీవం కలిగిన దేవుడు, నా దేవుడు గొప్ప దేవుడు, ఎలాగైనా సరే నేను పారిపోను, అలాంటి పనులు నేను చేయను. ఉదయం అయింది, సమయం 9 అవుతుంది, ఆ వ్యక్తి డబ్బులు అడిగే వ్యక్తి వస్తాడు ఎగ్జామ్ ఫీజు కొరకై. 9:30 అయింది. మరి ఈయన బ్రదర్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఆ పిల్లవాడు వస్తే ఏం చెప్పుకోవాలో తెలియడం లేదు. 9:40కి ఒక కొత్త జంట వివాహం చేసుకొని ఆయన దగ్గరికి ప్రార్థన చేసుకోవడానికి వచ్చారు, చేయించుకోవడానికి. అని వచ్చి, బ్రదర్ మీ వాక్యం ద్వారా ఎంతో మేలు పొందినాము, మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థన చేయించుకొని ఒక కవర్ గిఫ్ట్ ఆయన చేతిలో పెట్టారు. అప్పుడు అన్నాడంటే ఆయన ఏమన్నాడంటే, బ్రదర్ మీరే కొత్తగా వివాహం చేసుకున్నారు కదా, మేమే మీకు గిఫ్ట్ ఇవ్వాలా, మీరు మాకు ఇవ్వకూడదంటే, లేదు బ్రదర్ దేవుడు ఇది మీకు ఇవ్వమన్నాడు, మీరు వేరే వాళ్ళ కొరకు వాడుకోవచ్చు. మరి ఏమంటున్నాడు, ఇది మీరు వేరే వాళ్ళ కొరకు వాడుకోవచ్చు అని అక్కడ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడట. ఆయన పోయిన 5 నిమిషాల గ్యాప్లోనే నిన్న డబ్బులు అడిగిపోయినటువంటి కుర్రోడు ఆ ఫీజు కొరకు వచ్చాడంట. సార్ అమౌంట్ ఆ టేబుల్ మీద కవర్ ఉంది తీసుకున్నాడంట. ఆ కవర్లో మొత్తం లెక్క పెడితే మొత్తము ఆ కుర్రవాడు ఎంతైతే అడిగాడో అంత మనీ 5,000 రూపాయలు అక్కడ ఉన్నాయి. తీసుకెళ్ళి కట్టేసేయండి. కళ్ళల్లో నీళ్లు చమర్చినాయండి ఆయనకి. ఎవరికి? కూర్చొని చూస్తున్నాడు ప్రార్థన చేసిన వ్యక్తికి. అప్పటి వరకు చిల్లి గవ్వ నా జేబులో లేదు, కానీ దేవుడు అనుకుంటే, దేవుడు మార్గము తీస్తే ఎక్కడెక్కడి నుంచో ప్రేరేపించబడిన వాళ్ళు కూడా వచ్చి దేవుని కొరకే నేనున్నాను, సాతాన్ని ఓడించడానికి నేనున్నానని చేతులు విప్పేటువంటి జనాంగముగా మరి ఉంటున్నారని ఆయన సాక్ష్యం చెప్తూ వచ్చినాడు. ప్రేమైన వారా, జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. నీవు నేను కూడా పారిపోవాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి నిజముగా మొరపెడితే ఆయన మన మొర ఆలపిస్తాడు. సహాయము ఏ దిక్కు నుంచో ఒక దిక్కు నుంచి ఖచ్చితంగా దేవుడైతే చేస్తాడు. మనం అడిగేది ఆయన చిత్తానుసారంగా ఉందా లేదా, ఆయన కావాల్సింది ఆయన యథార్థమైనటువంటి వారి కొరకే మనం సహాయపడగలుగుతున్నామా అనే విషయాన్ని నేను కూడా గమనించాలా. కాబట్టి ఎంతోమంది ఈనాడు దేవుడు మాట్లాడుతున్న హృదయాన్ని కఠినం చేసుకుంటున్నారు. ఎందుకంటే దేవుని కొరకే నేను ఏమి చెయ్యాలనే హృదయం వారికి లేదు. మొదట దేవుని కొరకు నేను ఏం చేస్తే బాగుంటుందనే హృదయము ఈనాడు అనేక మంది ఉద్యోగస్తుల్లో లేదు, పేదవాళ్ళలో లేదు, కటిక పేదవాళ్ళలో కూడా లేదు. కారణం ఏంటంటే వారు ఏదో ఆదివారం వెళ్తారు, వాక్యం వింటారు, వస్తారు. ప్రేమైన వాగ్దాన దేవుడు అనుకుంటే, దేవుడు ద్వారం తీస్తే చెప్పలేము. నీ అక్కర నా అక్కర ఎవరి ద్వారానో దేవుడు తీర్చొచ్చు. ఎందుకంటే ఆయన ఉన్నవాడు అనువాడు. ఉన్నవాడు తప్ప లేనోడు నీకు సహాయము చేయలేడు. చేస్తారా సహాయం? అంట సచ్చినోడు వచ్చి నీకు సాయం చేస్తారా? ఎవరు చేయలేడు. బ్రతికున్నవాడే నీకు సహాయం చేయటానికి యోగ్యుడు. ఆ బ్రతికున్నవాడే ఉన్నవాడు అనువాడు అయినటువంటి దేవుడు. ఒకసారి బాగానే చదువుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయం 14వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకొని మనం ఆరాధనలోకి ప్రవేశిద్దాం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడను ఉన్నానని మోషేతో చెప్పాను. మరి ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలులతో చెప్పాడు. కాబట్టి అలాగా మనము కూడా ఆయన ఉన్నవాడు అంటే జీవం కలిగిన దేవుడు అని చూసాం, యుగాయుగములు సజీవుడైన దేవుడు అని చూసాం.
ఆశ్చర్యకరుడని చూసాం. ఇంకా ఆకాశజాలములు అంటే ఇవన్నీ ఆయన దేవుని యొక్క గుణ లక్షణాలు అన్నమాట. వీటిని మనం ఆరాధనలో ఎత్తి పట్టాలి. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, రోషము కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఆయన గుణ లక్షణాలను మనం ఉదయకాల సమయంలో మరి ఒక నిమిషం పాటుగా ఆయన నోరు తెరిచి ఆరాధన చేద్దాం. ఆరాధనలో ప్రవేశిద్దాం.